తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని జమ్మిచేడు జమ్ములమ్మ రిజర్వాయర్ వద్ద మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం చేప పిల్లలను జమ్ములమ్మ రిజర్వాయర్లో వదిలారు. చేపట్టిన ప్రతిష్టాత్మకమైన చేపల పెంపక కార్యక్రమంలో భాగంగా గద్వాల మండలంలోని జమ్మిచేడు గ్రామంలో 2019-20కి గాను 1,26,17,00,000 చేప పిల్లలు కేఎల్ఐ మరియు రిజర్వాయర్లు జమ్మిచేడు రిజర్వాయర్లో ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని రిజర్వాయర్లు గద్వాల కాసే కృష్ణానది రేలంపాడు రిజర్వాయరు మరియు అదేవిధంగా గుడ్డందొడ్డి అన్ని రిజర్వాయర్లో మన చేపలు ఇచ్చే కార్యక్రమం మత్స్యకారుల అభివృద్ధి కొరికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. అందరూ కూడా పాల్గొని మత్స్య సంపదను అభివృద్ధి చేసే విధంగా రాబో కాలంలో అంటే విదేశీ మార్గద్రవ్యం వచ్చే విధంగా రాష్ట్రానికి మన చేపల అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రొయ్యల అభివృద్ధి కానీ మత్స్య సంపద అభివృద్ధి చేస్తూ ఫారిన్ కరెన్సీ అంటే విదేశీ కరెన్సీ వచ్చే విధంగా మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ప్రజలు అందరూ కూడా పాల్గొని రాబో కాలంలో అందరూ కూడా ఈ మత్స్య సంపద అభివృద్ధి కొరికి మళ్ళీ వారికి సంబంధించిన సంఘాలు కానీ అందరూ కూడా చేయూతనిచ్చి మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఈ టీవీఎస్లు కానీ అన్ని బైక్లు కానీ ఈరోజు ప్రభుత్వం అందరూ కూడా వారికి సంఘాలకు ఇవ్వడం జరిగింది. దానివల్ల మార్కెటింగ్ చేసుకునే విధానం అదేవిధంగా అన్ని రకాలుగా వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వసతులు అందరూ కూడా మన ఈ సంఘం సభ్యులు అందరూ కూడా దాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మన జమ్లమ్మ అవ్వకు నమస్కరిస్తూ మళ్ళీ ఈ మత్స్య సంపద అభివృద్ధి చేసే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ